హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనుశ్రీ ఫిజిక్స్ అకాడమీ. ఈ వీడియోలో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ చాప్టర్ గురించి 7th క్లాసు అలాగే 10th క్లాసు ఇంటర్మీడియట్ ఈ మూడింటి నుంచి మనకు ఏ టాపిక్స్ ఉన్నాయో నేను కవర్ చేశాను. డిఎస్ఏ అభ్యర్థులకి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క వీడియోలోన ఒక చాప్టర్ నేను కవర్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్స్ అలాగే కొన్ని రెఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ మెటీరియల్ 3 కలిపి నేను తయారు చేశాను. సో లెట్ us see. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో టాపిక్ చూద్దామా. ఇక్కడ ఫస్ట్ ఇంట్రొడక్షన్లో యాసిడ్స్ ఎలా ఉంటాయి, బేసిస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. సో యాసిడ్స్ ఫర్ టేస్ట్ ఇట్ ఈజ్ లైక్ సోర్, అంటే పుల్లగా ఉంటాయి. బేసెస్ వచ్చేసి బిట్టర్గా ఉంటాయి, చేదుగా ఉంటాయి టేస్ట్కి. సో న్యూట్రల్ ఇండికేటర్స్, సమ్ ఇండికేటర్స్ని యూజ్ చేసి ఒక లిక్విడ్ యాసిడ్ అవుతుందా లేదంటే బేస్ అవుతుందా వాటిని టెస్ట్ చేస్తాము. అలాగే ఇండికేటర్స్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. కొన్ని సొల్యూషన్స్ నుంచి తీసుకుంటాము, కొన్ని వచ్చేసి లిట్మస్ పేపర్స్ అని ఆ పేపర్స్ని యూజ్ చేస్తాము. లిట్మస్ పేపర్స్ లైకెన్స్ అని ఒక మొక్కల నుంచి తయారు చేస్తారు. ఇవి సముద్రంలో పెరుగుతాయి మొక్కలు. సో మళ్ళీ ఈ లిట్మస్ పేపర్స్ 2 టైప్స్, అవి రెడ్ లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. అవి ఎలా యూజ్ చేస్తారో చెప్పడానికి ముందు ఫస్ట్ యాసిడిక్ నేచరు వేట్లో మనం గమనించవచ్చు. అంటే ఫుడ్డింగ్ ఐటమ్స్లో కానివ్వండి, నేచురల్గా కానివ్వండి, ఎక్కడ ఉంటుంది. అలాగే బేసిస్ ఎలాంటి వాటిలో మనం గమనించవచ్చు. ఈ 2 చూద్దాము. యాసిడ్స్ వచ్చేసి ఇవి చాలాసార్లు అడిగారు డిఎస్సిలోన, అలాగే గ్రూప్స్లో అలా అడిగారు. యాసిటిక్ యాసిడ్ దేంట్లో ఉంటుందంటే వెనిగర్లో ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ యాంట్స్లో ఉంటుంది. యాంట్స్ మనం కుట్టినప్పుడు మంటగా అనిపిస్తుంది కదా, దాన్నే ఫార్మిక్ యాసిడ్ అంటారు. అలాగే సిట్రిక్ యాసిడ్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజ్, పుల్లగా ఉండే ఫ్రూట్స్లో అన్నింటిలోనే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ కర్డ్లో ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ స్పినాచ్ పాలకూరలో ఉంటుంది. ఆస్కార్బిక్ యాసిడ్ లైక్ ఆమ్లా, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రిక్ యాసిడ్ ఏ ఫ్రూట్స్లో ఉంటుందో దాంట్లో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే టార్టరిక్ యాసిడ్ టామరిన్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, మ్యాంగో, పచ్చి మ్యాంగోస్ ఇలాంటి వాటిలో టార్టరిక్ యాసిడ్ ఉంటుంది. ఇక బేస్ ఫుడ్డింగ్ తీసుకుంటే బేస్ వేట్లో ఉంటుంది కాల్షియం హైడ్రాక్సైడ్. సున్నపు నీళ్ళు అంటారు కదా, అంతే తడి సున్నంలో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. అమ్మోనియం హైడ్రాక్సైడ్ లైక్ విండో క్లీనర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, వాటిలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ 2 బేసెస్ సోప్లో ఉంటుంది, మనం వాడే సోప్స్లో ఉంటుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్మింగ్లో ఉంటుంది. ఇక న్యూట్రల్ సొల్యూషన్స్ యాసిడిక్ నేచర్ ఉండదు, అలాగే బేస్ నేచర్ కూడా ఉండదు. అంటే న్యూట్రల్ సొల్యూషన్ అంటే H+ అయాన్స్, OH- అయాన్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. అలాంటి సొల్యూషన్స్ వేటిలో దేంట్లోనూ రియాక్షన్ కావు, అందుకని మనము న్యూట్రల్ సొల్యూషన్స్ అని చెప్తాము. ఇక నెక్స్ట్ టాపిక్ చైనా రోజ్, మందారం పువ్వు అంటాము. ఇది కూడా ఒక నేచురల్ ఇండికేటర్గా మనం వాడతాం. ఇప్పుడు మనకు లిట్మస్ పేపర్స్ అని చెప్పాను కదా, అలాంటిదే ఈ మందార పువ్వును యూజ్ చేసి కూడా కొన్ని యాసిడిక్ నేచర్ ఉన్నాయా లేదంటే బేస్ నేచర్ ఉన్నాయని గమనించవచ్చు. సపోజ్ ఇదే ఇండికేటర్ని తీసుకొని, అంటే చైనా రోజ్ని తీసుకొని కొన్ని సొల్యూషన్స్లో మనము వాటిలో ముంచి చూసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అది యాసిడిక్ నేచరా బేస్ నేచరా చెప్పచ్చు. ఇక్కడ షాంపూ డైల్యూట్ సొల్యూషన్ తీసుకుందాం. అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సొల్యూషన్, లెమన్ జ్యూస్, సోడా వాటర్, వెనిగర్, షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, వీటన్నింటినీ ఈ చైనా ఫ్లవర్తో టెస్ట్ చేసామనుకుందాం. అప్పుడు షాంపూ, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈ 2 గ్రీన్ కలర్లో వస్తుంది. మనకి గ్రీన్ కలర్ వచ్చిందంటే అది బేస్ నేచర్ అని చెప్తాం. అలాగే లెమన్ జ్యూస్, సోడా వాటరు, వెనిగర్ ఈ రెండింటిని దాంట్లో ముంచి చేసామనుకోండి, అప్పుడు డార్క్ పింక్ కలర్ వస్తుంది చైనా రోజ్తో, అప్పుడు యాసిడిక్ నేచర్ అని గమనించాలి. అలాగే షుగర్ సొల్యూషను, సాల్ట్ సొల్యూషన్స్లో ఈ చైనా రోజ్ అనేది
ఏది రియాక్షన్ ఉండదు, అంటే కలర్లెస్గా ఉంటుంది. సేమ్ ఇంతకుముందు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్తాం. అంటే గ్రీన్ కలర్ వస్తే బేస్ అని చెప్పాలి, డార్క్ పింక్ కలర్ వస్తే యాసిడిక్ నేచర్ అని చెప్పాలి. దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి సొల్యూషన్స్ బేసా లేదంటే యాసిడ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ నేచురల్ ఇండికేటర్గా టర్మరిక్ని వాడతాం. టర్మరిక్ అంటే తెలుసు కదా, పసుపు. ఆ పసుపు సొల్యూషన్ ఫస్ట్ చేసుకోవాలి, అంటే వాటర్ కొద్దిగా కలిపి ఒక సొల్యూషన్ లాగా చేసుకుంటాము. దాన్ని యూజ్ చేసి మళ్ళీ ఈ సొల్యూషన్స్ అన్నీ కలుపుతూ వెళ్తాం. ఏవి? లెమన్ జ్యూస్, వెనిగరు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బేకింగ్ సోడా. వీటిని ఆ పసుపు నీళ్ళలో కలిపామనుకోండి, దాని రంగును బట్టి అది యాసిడ్ బేస్ అని చెప్తాం. సపోజ్ లెమన్ జ్యూస్, వెనిగరు, ఈ రెండింటికి మనకేం కలర్ రాదు. కలర్ రాకపోతే కనుక యాసిడ్ అని చెప్పాలి. ఒకవేళ రెడ్ కలర్లోకి చేంజ్ అయిందనుకోండి, అప్పుడు బేస్ అని చెప్పాలి. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బేకింగ్ సోడా రెండు రెడ్ కలర్లోకి టర్న్ అవుతాయి, కాబట్టి ఆ రెండు బేస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ యాసిడ్ రైన్. ఇది కూడా చాలాసార్లు వచ్చింది డిఎస్సిలో, ఓల్డ్ బిట్స్లో. అంటే యాసిడ్ రైన్ ఏ విధంగా ఎలా వస్తుంది, ఏముంటాయి యాసిడ్ రైన్లో? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇవి వర్షం నీళ్ళలో కలిసినప్పుడు అవి ఎలా ఫామ్ అవుతాయంటే టర్న్ ఇంటూ కార్బనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే నైట్రిక్ యాసిడ్స్ని రిలీవ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఆ వాటర్ని కూడా ఆమ్ల వర్షం అని చెప్తాము, అంటే యాసిడిక్ నేచర్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. దానివల్ల మనకు లైక్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, పురాతన కట్టడాలు, అలాగే మొక్కలు, జంతువులకి హాని కలుగుతుంది, అంటే వాటి యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. నెక్స్ట్ టాపిక్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇవి కూడా కొన్ని ముందు తెలిసినవే. యాసిడ్స్, బేస్ రెండు కలిపితే ఏమవుతాయి? సాల్ట్, వాటర్ వస్తుంది, హీట్ కూడా జనరేట్ అవుతుంది. అలాంటివి చిన్నవేమి అడగడు, రియాక్షన్స్తో అడగచ్చు మేబీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండైజేషన్. అజీర్తి అంటారు. సో అజీర్ణమైంది అని చెప్తూ ఉంటాము. మరి ఎందుకు, అది ఎలా ఉంటుంది? సో ఇక్కడ వచ్చి మనకి మన పొట్టలో వచ్చేసి యాసిడిక్ నేచర్, యాక్చువల్గా జీర్ణాశయంలో HCl రిలీవ్ అవుతుంది. ఒకవేళ తినకపోతే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిందని చెప్తూ ఉంటారు. ఏంటది అంటే ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. దాని నుంచి రిలీవ్ కావాలంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగిన మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మనకు ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. అంటే అది ఏది ఉంటుందంటే దాంట్లో బేస్ నేచర్ ఉంటుంది. ఆల్రెడీ మన పొట్టలో ఎక్కువ HCl రిలీవ్ అయింది, విడుదలైంది, కాబట్టి దానికి మనం బేస్ కలిపితే కనుక తటస్థం అవుతుంది, అంటే న్యూట్రల్ అవుతుంది. అప్పుడు మనకు రిలాక్స్గా అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇలాంటి యాంటాసిడ్స్ టాబ్లెట్స్ని వాడుతుంటాం. సో బిట్ ఎలా అడుగుతాడంటే యాంటాసిడ్స్ని దేంతో తయారు చేస్తారు, అందులో ఏముంటుంది అని అడుగుతాడు. మనకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది అని చెప్తాము. దీన్ని మనకు పొట్టలో గ్యాస్ట్రిక్ ఏర్పడినప్పుడు దాన్ని తటస్థం చేయడానికి వాడుతూ ఉంటాం. అలాగే యాంటీబయాటిక్స్, మనకు చీమ కొట్టినప్పుడు బాగా మంటగా అనిపిస్తుంది, అందులో ఏముంటుంది అని క్వశ్చన్ వస్తుంది. దాంట్లో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. చీమ రిలీవ్ చేస్తుంది, మన బాడీలోకి అది ఇన్సర్ట్ చేస్తుంది, కాబట్టి దాంట్లో ఎలాంటి యాసిడ్ ఉంటుందంటే ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. అది కూడా చాలాసార్లు అడిగారు. అలాగే సాయిల్ ట్రీట్మెంట్, మృత్తికా చికిత్స అంటారు. ఈ మధ్య చాలా పంటలకి కెమికల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం, అంటే సహజంగా ఉండే ఎరువులు వాడడం తగ్గిపోయింది, కాబట్టి నేలకి ఎక్కువ యాసిడిక్ నేచర్ వస్తుంది. మళ్ళీ దాని నుంచి తటస్థం రావాలంటే, అంటే న్యూట్రల్ ఫామ్ కావాలంటే ఏవి కలుపుతాము అని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలా, అంటే తడిసున్నాము, పొడిసున్నాము అని చెప్తూ ఉంటారు. అది కలిపి పంటకు చల్లితే కనుక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా న్యూట్రల్గా ఫామ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్లో ఇక్కడ వరకు చెప్పాను. అలాగే నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంది వీడియో, నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అందులో 10th క్లాస్ సిలబస్, అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కవర్ చేశాను. మీకు డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి అన్నీ తయారు చేశాను.
సో తప్పకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ.